హలో ఫ్రెండ్స్, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో టెర్మినల్స్ వెరిఫై చేయడం, కాంపోనెంట్స్ గుర్తించడం మరియు ట్రాన్స్ఫర్మేషన్ రేషియోని ఎలా నిర్ణయించాలనే దాని గురించి ఈ ఎక్సర్సైజ్కి స్వాగతం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరని, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్స్ ఇంటర్ప్రెట్ చేయగలరు, హెచ్టీ మరియు ఎల్టీ వైండింగ్స్ ఐడెంటిఫై చేయగలరు, వాల్ట్ మీటర్ మరియు అమ్మీటర్ మెథడ్ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ రేషియో డిటర్మైన్ చేయగలరు. ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ మరియు మెటీరియల్స్ ఏర్పాటు చేద్దాం. వోల్ట్ మీటర్ మూవింగ్ ఐరన్, ఓమ్ మీటర్, డిజిటల్ మల్టీమీటర్, అమ్మీటర్ మూవింగ్ ఐరన్. అమ్మీటర్ మూవింగ్ ఐరన్ 100 మిల్లీ యాంపియర్. వోల్ట్ మీటర్ మూవింగ్ కాయిల్, స్విచ్ ఉన్న 3 పిన్ సాకెట్లు, పుష్ బటన్ స్విచ్, DC సప్లై, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, ఆటో ట్రాన్స్ఫార్మర్, కనెక్టింగ్ వైర్. టర్మినల్స్ గుర్తించడం. LT అనేది లో టెన్షన్ లేదా లో వోల్టేజ్ సూచిస్తుంది. HT హై టెన్షన్ లేదా హై వోల్టేజ్ సూచిస్తుంది. డిజిటల్ మల్టీమీటర్ని లో రేంజ్ వద్ద రెసిస్టెన్స్ మోడ్లో సెట్ చేయండి. ప్రైమరీ సైడ్ యొక్క 2 చివరల మధ్య ప్రోబ్స్ ఉంచి పట్టికలో రెసిస్టెన్స్ వాల్యూ నోట్ చేసుకోండి. అదేవిధంగా సెకండరీ టర్మినల్స్లో ప్రోబ్స్ ఉంచి పట్టికలో రెసిస్టెన్స్ వాల్యూ నోట్ చేసుకోండి. మల్టీమీటర్తో రెసిస్టెన్సెస్ కొలవడం ద్వారా HT మరియు LT వైండింగ్స్ నిర్ణయించండి. గమనిక: HT వైపు రెసిస్టెన్స్ ఎల్లప్పుడూ హై రెసిస్టెన్స్ ఉంటుంది మరియు LT వైపు రెసిస్టెన్స్ లో రెసిస్టెన్స్ ఉంటుంది. కొలిచిన రెసిస్టెన్స్ వాల్యూ నుండి ప్రైమరీ HT వైపు మరియు సెకండరీ LT వైపు అని తెలిసింది. ఒక పుష్ టు బటన్ స్విచ్ ద్వారా DC సరఫరాను HTకి కనెక్ట్ చేసి సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా 0 నుండి 15 వాల్ట్స్ వరకు ఉండే మూవింగ్ కాయిల్ వాల్ట్ మీటర్ని LTకి కనెక్ట్ చేయండి. HT టర్మినల్స్ని A1 మరియు A2గా మార్క్ చేయండి. చూపించిన విధంగా LT టర్మినల్స్ని స్మాల్ A1 మరియు A2గా గుర్తించండి. పుష్ బటన్ స్విచ్ నొక్కండి. LT వైపు వాల్ట్ మీటర్ యొక్క పాయింటర్ విక్షేపణ గమనించండి. సూచిక ముళ్ళు సరైన దిశలో డిఫ్లెక్ట్ అయినట్లయితే టర్మినల్స్ పైన చేసిన మార్కింగ్స్ అలాగే ఉంచండి. LT టర్మినల్స్కి కనెక్ట్ చేసిన వాల్ట్ మీటర్ కనెక్షన్స్ మార్చండి మరియు డిఫ్లెక్షన్ రివర్స్ దిశలో ఉంటే LT టర్మినల్స్ పైన చేసిన మార్కింగ్ మార్చండి. ఇప్పుడు పుష్ బటన్ స్విచ్ మరోసారి ప్రెస్ చేయండి మరియు వాల్ట్ మీటర్ సరైన దిశలో డిఫ్లెక్ట్ అవుతుందో లేదో గమనించండి. వాల్ట్ మీటర్ మెథడ్ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ రేషియో వెరిఫై చేయుట. కనెక్ట్ చేయబడిన ఎర్త్ పాయింట్తో 3 పిన్లు ఉన్న సాకెట్ల ద్వారా సింగిల్ ఫేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ని సింగిల్ ఫేజ్ 50 హెర్ట్జ్ 240 వాల్ట్స్ AC సప్లైకి కనెక్ట్ చేయండి. సింగిల్ ఫేజ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ సైడ్ని ఆటో ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేయండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క రెడ్ నాబ్ని A1 టర్మినల్కి మరియు బ్లాక్ నాబ్ని A2 టర్మినల్కి కనెక్ట్ చేయండి. 0 నుండి 300 వాల్ట్స్ వరకు ఉండే వాల్ట్ మీటర్ V1ని ప్రైమరీ వైండింగ్స్కి ప్యారలల్గా మరియు ప్రైమరీ మరియు సెకండరీ వోల్టేజెస్ కొలవడానికి సెకండరీ వైండింగ్కి ప్యారలల్గా 0 నుండి 150 వాల్ట్స్ వరకు ఉండే వాల్ట్ మీటర్ V2ని కనెక్ట్ చేయండి. 0 వాల్ట్ అవుట్పుట్ పొజిషన్ వద్ద ఆటో ట్రాన్స్ఫార్మర్ని చెక్ చేసి సెట్ చేయండి. అవుట్పుట్ వోల్టేజ్ V1 100 వోల్ట్లకు సమానంగా పొందడానికి సర్క్యూట్ ఆన్ చేసి ఆటో ట్రాన్స్ఫార్మర్ని అడ్జస్ట్ చేయండి మరియు V2 యొక్క వాల్యూను రీడ్ చేయండి. పట్టికలో వాల్యూ రికార్డ్ చేయండి. గమనిక: ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ HT వైపు రేటింగ్లో దాదాపు 50% అడ్జస్ట్ చేయాలి. టేబుల్లో సూచించిన వాల్యూస్ కోసం V1 వాల్యూ సెట్ చేయండి మరియు V2 యొక్క సంబంధిత రీడింగ్స్ టేబుల్లో రికార్డ్ చేయండి. కొలిచిన V1 అండ్ V2 వాల్యూస్ నుండి ట్రాన్స్ఫర్మేషన్ రేషియో లెక్కించండి. K=V2/V1 ఫార్ములా అప్లై చేయడం ద్వారా ట్రాన్స్మిషన్ రేషియోని లెక్కించవచ్చు. లెక్కించబడిన ట్రాన్స్ఫర్మేషన్ రేషియోని ట్రాన్స్ఫర్మేషన్తో సరిపోల్చండి మరియు ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అన్ని రీడింగ్స్కి సమానంగా ఉండేలా చూసుకోండి. అమ్మీటర్ మెథడ్ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ రేషియో వెరిఫై చేయడం. 3 పిన్ సాకెట్స్ ద్వారా సింగిల్ ఫేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ని సింగిల్ ఫేజ్ 50 హెర్ట్జ్ 240 వాల్ట్స్ AC సప్లైకి కనెక్ట్ చేయండి. సింగిల్ ఫేజ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ సైడ్ని ఆటో ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేయండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క రెడ్ నాబ్ని A1 టర్మినల్కి మరియు బ్లాక్ నాబ్ని A2 టర్మినల్కి కనెక్ట్ చేయండి.
ఆటో ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ని హెచ్టీ వైండింగ్స్కి అంటే ప్రైమరీ సైడ్కి 0 నుండి 500 మిల్లీ యాంప్స్ వరకు ఉండే మూవింగ్ కాయిల్ మిల్లీ యాంపియర్ ద్వారా కనెక్ట్ చేయండి. హెచ్టీ వైండింగ్స్లో కరెంట్ లోలో ఉంచాలి, కానీ మిల్లీ అమ్మీటర్తో ఖచ్చితంగా కొలవడానికి తగినంత ఎక్కువ ఉండాలి. చూపించిన విధంగా సెకండరీ సైడ్ ఉన్న ఎల్టీ వైండింగ్ మధ్యలో 0 నుండి 10 యాంపియర్స్ మూవింగ్ ఐరన్ అమ్మీటర్ కనెక్ట్ చేయండి. అమ్మీటర్ ఎల్టీ వైపు యొక్క రేట్ కరెంట్ క్యారీ చేయాలి. సెకండరీ రేటింగ్ చాలా ఎక్కువగా ఉంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మరియు అమ్మీటర్ ఉపయోగించండి. ఆటో ట్రాన్స్ఫార్మర్లోని నాబ్ 0 వోల్టేజ్ పొజిషన్లోని ఉందని నిర్ధారించుకోండి. సర్క్యూట్ని ఆన్ చేసి ఆటో ట్రాన్స్ఫార్మర్లో క్రమంగా వోల్టేజ్ని పెంచి హెచ్టీలో అవసరమైన కరెంట్ I1 అందించండి. హెచ్టీ వైండింగ్ అంటే ప్రైమరీ వైండింగ్. అమ్మీటర్స్ I1 మరియు I2 నుండి ప్రస్తుత రీడింగ్ గమనించి టేబుల్లో రికార్డ్ చేయండి. హెచ్టీ కరెంట్ని మార్చండి. వేర్వేరు వాల్యూస్ కరెంట్ మరియు సంబంధిత ఎల్టీని రికార్డ్ చేయండి. K = I1/I2 సూత్రాన్ని ఉపయోగించి ట్రాన్స్ఫర్మేషన్ రేషియో K కనుక్కొని దానిని టేబుల్లో నమోదు చేయండి. నేమ్ ప్లేట్ పైన మార్కింగ్స్తో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో వెరిఫై చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరని ఆశిస్తున్నాను. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్స్ ఇంటర్ప్రెట్ చేయగలరు. హెచ్టీ మరియు ఎల్టీ వైండింగ్స్ ఐడెంటిఫై చేయగలరు. వాల్ట్ మీటర్ మరియు అమ్మీటర్ మెథడ్ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ రేషియో డిటర్మైన్ చేయగలరు. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో టెర్మినల్స్ వెరిఫై చేయడం, కాంపోనెంట్స్ గుర్తించడం మరియు ట్రాన్స్ఫర్మేషన్ రేషియోని క్యాల్కులేట్ చేయడం గురించి ఈ ఎక్సర్సైజ్ ఇంతటితో ముగిసింది. ధన్యవాదాలు. తర్వాత ఎక్సర్సైజ్లో కలుద్దాం.